నిన్న ఒక ఆర్‌జేడీ నాయకుడు సుప్రీంకోర్టులో కేసేశాడు. ఆ కేసేందంటే, అయోధ్యలో జరిగిన అవినీతి మీద సీబీఐతో విచారించాలి. జరుగుతున్న సిట్ ఎంక్వైరీ మీద మాకు నమ్మకం లేదు. సీబీఐతో విచారణ జరిపించాలి అనేది అతను కోర్ట్‌లో వేసిన కేస్ పిటిషన్ సారాంశం. అతనికెందుకు సిట్ మీద నమ్మకం లేదట? అతనికే గాదు. కాంగ్రెస్ వోళ్ళు గూడా చెప్తున్నారు మాకు సిట్ ఎంక్వైరీ మీద నమ్మకం లేదు అని. అలాగే సమాజ్‌వాదీ పార్టీ గూడా చెప్తుంది. మాకు సిట్ ఎంక్వైరీ మీద నమ్మకం లేదు అని. వీళ్ళందరికీ సిట్ ఎంక్వైరీ మీద ఎందుకు నమ్మకం లేదు? అంటే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే బీజేపీనే అధికారంలో ఉంది. అక్కడ సిట్టేశారు. ఆ పోలీసులు అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తారు. వాళ్ళు వాస్తవాలను బయటికి తీసుకురారు. ఇది ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఆర్‌జేడీ పార్టీకి ఉన్న అనుమానం. ఎందుకంటే అక్కడ పోలీసులు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక తయారు చేయరు గదా! అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నివేదిక తయారు చేయరు కదా! కాబట్టి సిట్ ఎంక్వైరీ మీద మాకు నమ్మకం లేదు. సీబీఐతో విచారణ జరిపించాలి అని వీళ్ళు అడుగుతున్నారు. మరి సీబీఐ ఎంక్వైరీ వేశారనుకోండి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీనే కదా! ప్రధానిగా మోడీనే ఉన్నాడు కదా! ఆ సీబీఐ మాత్రం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా నివేదిక తయారు చేసి ఇస్తదా? బీజేపీ వోళ్ళే తప్పు చేశారని సీబీఐ ఏమన్నా చెప్పిద్దా? ఇప్పుడు సిట్ చెప్పనప్పుడు సీబీఐ కూడా చెప్పదు గదా! సిట్‌ని స్టేట్ గవర్నమెంట్ ప్రభావితం చేసిద్దనుకోండి. మరి సీబీఐని సెంట్రల్ గవర్నమెంట్ ప్రభావితం చేసిద్ది. గతంలో సీబీఐ విషయంలో వీళ్ళు చెప్పిన మాటలే. సీబీఐ బీజేపీ జేబు సంస్థగా ఉంది. అమిత్ షా జేబులో ఉంది. మోడీ, అమిత్ షా చెప్పినట్టుగా సీబీఐ ఆడుతుంది. ఇదే కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇదే సమాజ్‌వాదీ పార్టీ నాయకులు చెప్పారు. ఇదే ఆర్‌జేడీ నాయకులు చెప్పారు. ఇదే ఇండీ కూటమి మొత్తం చెప్పింది. సీబీఐ అనేది అది బీజేపీ ఆర్గనైజేషన్ అని చెప్పేది. సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని కూడా పేరు పెట్టారు దానికి. ఒకప్పుడు బీజేపీ వాళ్ళు అంటుండేవాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రివర్స్‌లో ఇది సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. సీబీఐ అంటే ఒకవైపు నమ్మకం లేదంటారు. అది బీజేపీ చేతుల్లో ఆర్గనైజేషన్ అంటారు. మోడీ, అమిత్ షా జేబులో ఉందంటారు. మళ్ళా కొన్ని కేసులనేమో సీబీఐతో విచారించాలంటారు. అర్థం కాదు. అసలు సీబీఐ మీద వీళ్ళందరికీ నమ్మకం ఉందా? నమ్మకం లేదా? ఏం లేదండి. దీన్ని రాజకీయంగా వాడుకుందామనే ప్రయత్నం తప్ప ఏమీ లేదు. అయోధ్య రామాలయంలో అవినీతి జరిగిన మాట వాస్తవం అనుకుంటే, ఆ వాస్తవాన్ని ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారు? ఆలయంలో ఉన్న ట్రస్ట్ కమిటీ సభ్యులే, ఆలయంలో ఉన్న అధికారులే బయటికి తీసుకొచ్చారు. ఈ కాంగ్రెస్ వోళ్ళు, ఈ సమాజ్‌వాదీ పార్టీ వోళ్ళు, ఈ ఆర్‌జేడీ పార్టీ వోళ్ళు బయటికి తీసుకురాలే. ఆలయంలో పనిచేస్తున్న అధికారులే అక్కడ జరుగుతున్న అవినీతిని బయట తీసుకొచ్చారు. సీక్రెట్ కెమెరాలు పెట్టి మరీ అవినీతిని పట్టుకున్నారు. దోపిడీని పట్టుకున్నారు. రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళే ఎంక్వైరీ అడిగారు. ప్రభుత్వాన్ని అడిగింది ఎంక్వైరీ ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ అడగరా సిట్ ఎంక్వైరీ చేయమని. లేదు సమాజ్‌వాదీ పార్టీ అడగరా సిట్ ఎంక్వైరీ కావాలని, లేదు సీబీఐ ఎంక్వైరీ కావాలనో. ఎవరు అడిగారు? అక్కడ ఆలయ ట్రస్ట్ కమిటీనే అడిగింది. ఆలయ ట్రస్ట్ కమిటీనే ప్రభుత్వానికి లేఖ రాసింది. దీని మీద ఎంక్వైరీ జరిపించండి అని. ఆ కమిటీ లేఖ రాసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది. సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. సిట్ ఎప్పుడైతే 8 మందిని అరెస్ట్ చేసిందో నైతిక బాధ్యత వహిస్తూ ఆ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అయినా సరే దీన్ని రాజకీయాలకు వాడుకోవాలనే కారణం చేత ఇప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఈ ఆర్‌జేడీ వీళ్ళంతా విపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. ఏమంటారు? కామెంట్ చేయండి.